మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. చూడండి పిల్లలు, ఇప్పుడు మొదటి నుంచి అందరూ జాగ్రత్తగా వినాలి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణము ప్రవేశించను అనే ఉంది. అయితే చూడండి పిల్లలు, అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారట? గ్రామాల్లోన వెళ్ళుచు ఏం చెప్పేవాడు? దేవుని మాటలు చెప్పేవాడు. ఆ సమయంలోన ఒక పట్టణం వచ్చింది. ఆ పట్టణం పేరేంటి? ఎరికో. ఆ పట్టణం పేరేంటి? ఆ ఎరికో పట్టణంలో ఒకడు నివసించేవాడు. అతని పేరే జక్కయ్య. అతని పేరే ఆ జక్కయ్య. ఎలా ఉంటాడట? పొట్టిగా ఉంటాడు. ఒకసారి నిలబడరా. ఇగో జక్కయ్య, కూర్చోండి. ఈ పొట్టిగా ఉంటారు జక్కయ్య, ఇలా ఉంటారు. ఈ జక్కయ్య ఏం చేశాడట? ఆ సమయంలోన అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకునేవాడు. డబ్బులు తీసుకున్నాడు అంటే ట్యాక్స్ కలెక్టర్. అతను ఒక పెద్ద ధనవంతుడు కూడా, ముట్టివాడు. కానీ అతను ఏం చేసేవాడట? డబ్బులు అందరి దగ్గర కలెక్షన్ చేసి అతని దగ్గర ఉంచుకునేవాడు ఈ పొట్టి జక్కయ్య. ఆ సమయంలోనే యేసుక్రీస్తు చూడండి, యేసుక్రీస్తు ఆ ఊరికి వస్తున్నాడు. ఏ ఊరు అది చెప్పాను? ఎరుకో పట్టణానికి ఎవరు వస్తున్నారా? గట్టిగా ఎవరు వస్తున్నారు? యేసు వచ్చే ఊరిలో పేరేంటి? ఎరికో. ఎరుకో పట్టణంలో ఎవరున్నారు? వాడు ఎలాంటి వాడు? మళ్ళీ అతను ధనవంతుడు. అతను ధనవంతుడు అనాలి, ధనవంతుడు. అయితే ఆ సమయంలో అందరూ యేసు వస్తున్నప్పుడు అందరూ చూడటానికి ఎంతమంది అయినా మీరు చూడండి. ఇప్పుడు మన ఊర్లో ఒకవేళ రోజుకి ఎంత యేసు తీసుకుని వస్తున్నాం, అందరం ఎంత వెళ్ళమా చూడడానికి? అమ్మో యేసు వచ్చాడు, రండి చూద్దాం అనేసి అందరూ బయలుదేరి ఆ రోడ్లో వస్తున్న యేసు చూడడానికి వెళ్తారు. కానీ చక్కయ్య కూడా ఆ ఊర్లో వస్తున్నప్పుడు, ఆ ఎరుక పట్టినప్పుడు అందరూ చూస్తున్నారు. ఓ ఈ చక్కయ్య వస్తున్నారు, యేసు వస్తున్నారట, నేను కూడా వెళ్ళి చూడాలి. అందరూ వెళ్తున్నారు, చూస్తున్నారు యేసుని అనేసి చక్కయ్య ఏమంటున్నాడు? నేను వెళ్ళి చూడాలి యేసుని అనుకుని పరిగెత్తి వెళ్ళాడు. కానీ ఆయన పొట్టివాడు. అందరు నిలబడిపోయేసరికి ఇలా కొట్టుకున్నాడు కదా, వెనక కనపడట్లేదు యేసు. నేను ఇలా ఉన్నాను కదా, మన చక్కయ్య కొట్టుకున్నాడా లేదా? ఇక్కడ యేసు ఇక్కడ ఉన్నాడు అన్నమాట. మరి నా వెనక పొట్టి చక్క